ఎంతో సంతోషిస్తూ ఈ సమయంలో మరి దేవుని మహాకృపను బట్టి రాజు తన జీవితంలో మరి నిశ్చితార్థ వేడుకలోనికి అడుగుపెట్టడానికి యవనకాలమంతా కాచి కాపాడి మరి ఈ యొక్క రోజున నిశ్చితార్థ కార్యక్రమానికి వెళ్ళడానికి స్థానిక దైవ సేవకునిగా మరి వారసమైనప్పటికీ రోజున వచ్చి ఈ రీతిగా మరి ప్రార్థన చేసుకోవడం తీసుకెళ్ళడానికి అలాగే ఈ సమయంలో ఉన్నటువంటి ఆశీర్వాదం అయ్యగారిని బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఈ యొక్క నిశ్చితార్థ వేడుకకు మరి మొదటగా దేవుని ఈ పేసింగ్లు ఏమంటారా ఇంకా అలా ఇచ్చాను సరిపోద్ది ఓకే కెమెరా ఇచ్చి ఉండాలిగా కెమెరా ఇచ్చి ఉండాలిగా షేక్ హ్యాండ్లో సెకండ్ అంటే నవ్వుతూ ఓకే ఓకే రండి అండి ఈమెని యజమాను కుమారునికి భార్య అవి కాకని ఉత్తరమిచ్చింది. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు నమస్కారం చేసెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించును. పెద్ద ఉంగరాన్ని రాజువారి మరియమ్మ గారు వారి కుటుంబం తరపున ఉంగరాన్ని తీసుకుని వచ్చారు. అలాగనే మరి సుశీల కుటుంబం తరపున ఏమండి ఈ రింగ్ను కూడా తీసుకుని వచ్చారు. ఈ సమయంలో దైవజనుల సమక్షంలో పెద్దలు అందరి సమక్షంలో ప్రార్థన చేసి ఈ రింగ్స్ను మార్చిన తర్వాత దండలు వేయడం జరుగుతుంది. మిగతా కార్యక్రమం అంతా కూడా కొనసాగింది. ప్రార్థన చేద్దాం. సమయంలో ప్రభువా అయ్యా ఇదిగో యవన బిడ్డల ఇద్దరు తరపున ఆయన తీసుకుని వచ్చినటువంటి ఈ యొక్క రింగ్స్ కొరకై ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలు ఇప్పటి వరకు కూడా యవన బిడ్డలుగా ఈ లోకంలో వేరు ప్రాంతాల్లో జీవించున్నారు, పుట్టారు, పెరిగారు. ఈ సమయంలో ప్రభు ఈ బిడ్డలను నేను నిశ్చయము ద్వారా వివాహ బంధానికి ముందు నాయన ప్రభు బిడ్డలకి ఈ యొక్క రింగ్స్ను మేము ప్రభు తొడిగిస్తూ ఉండగా ఇవి మీ చేతుల్లో పెడుతున్నాం నాయన. మీ గాయపడిన చేతిలో, ఆశీర్వాదకరమైన చేతిలో, ప్రభు కరుణగల చేతిలో ఉంచుతున్నాం. ఈ యొక్క బిడ్డలకు అమ్మ కూడా వచ్చింది. చేసేమా నువ్వు కూడా కలగల
వాళ్ళు అడిగారు అదే రాత్రి తల్లికి తీరునని అలా పెడతారంటే ఖర్చులేదా ఇలా చూడన్నా వాళ్ళు బయటకు వచ్చాయి రేటు ఇటు ఇటు ఒక్క నిమిషాలుగా ఉందండి చూడు ఇటు చూడు ఇటు ఏమండి ఇటు సాంబార్ ఇది అన్న సాంబార్ మనకు తెలిసి